మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మావోయిస్టు PLGA బెటాలియన్ 1 కమాండర్ అగ్రనేత హేమ్లా విద్య మెగా సరెండర్ అయినట్లుగా తెలుస్తోంది. 23 మంది అనుచరులతో కలిసి హేమ్లా విద్య తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులతో టచ్లోకి వెళ్లారు హేమ్లా విద్య అలియాస్ ఐతు. డివిజనల్ కమిటీ మెంబర్గా PLGA మిలిటరీ వింగ్ ఇన్ఛార్జిగా హేమ్లా విద్య వ్యవహరించారు. PLGA బెటాలియన్ SPD మధ్య బలమైన వారధిగా సప్లై టీం ఇన్ఛార్జిగా కీలక పాత్ర పోషించారు. గత 20 ఏళ్లుగా దక్షిణ బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలపై జరిగినటువంటి దాడుల్లో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2 లేదా 3 రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అధికారిక సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, హేమ్లా విద్య అంటే 23 మందితో కలిసి తను సరెండర్ కాబోతున్నాడు అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా మావోయిస్ట్ పార్టీకి మరొక ఇది ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు మురళి. ఆయనతో పాటు అంటే దాదాపు 2 దశాబ్దాల పాటు ఆయన పార్టీలో కీలకంగా పనిచేశారు. దక్షిణ బస్తర్లో పెద్ద ఎత్తున ఆయన కార్యకలాపాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. చాలా కీలకంగా అక్కడ దక్షిణ బస్తర్లో ఆ బస్తర్ టీంకి కీలక హెడ్గా కూడా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. 2 దశాబ్దాలు దాదాపు 20 సంవత్సరాల పాటు పార్టీలో పనిచేయడం, పార్టీ కోసం కష్టపడడం, పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు ఆయనతో పాటు మరొక 23 మంది లొంగిపోవడం, మరి దాదాపు ఈ దక్షిణ బస్తర్కు సంబంధించినటువంటి వ్యవహారం అక్కడ మావోయిస్టు కదలికలు కూడా మరి తగ్గుముఖం పట్టే అవకాశం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి ఏదైతే కొన్ని లీడ్స్ ఉన్నాయో ప్రధానంగా ఆయన వింగ్గా అంటే మిలిటరీ వింగ్గా పనిచేసిన పరిస్థితి ఉంది. PLGA కమాండర్గా పనిచేసిన ఇది ఉంది. మళ్ళీ ఆయన డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. లోకల్గా ఆ డివిజన్ ఏదైతే హెడ్ ఉంటుందో ఆ డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. PLGA కమాండర్గా వ్యవహరిస్తున్నాడు అక్కడ. దాంతోపాటు దక్షిణ బస్తర్కి సంబంధించినటువంటి ఏదైతే ఈ కోఆర్డినేషన్ సప్లై టీం ఉంటుందో దానికి కూడా మరి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పలు కీలకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 3-4 పోస్టులను కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే గతంలో లొంగిపోయినటువంటి దేవన్న కావచ్చు, సోడిమల్ల కావచ్చు, కేశాలు కావచ్చు, వీళ్ళ తర్వాత ఈయన చాలా కీలకంగా మారిన పరిస్థితి ఉంది. సో వాళ్ళు కూడా PLGAలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. PLGAలో ఆ ఏరియాకి సంబంధించి అంటే డివిజన్ కమిటీ మెంబర్లుగా వీళ్ళు పనిచేసిన పరిస్థితి ఉంది. వాళ్ళు లొంగిపోయిన తర్వాత సో మరి ఈయన లొంగిపోవడం కూడా వీళ్ళు కూడా గతంలో తెలంగాణలో లొంగిపోయారు. సో అదే నెపంతో ఈయన కూడా మళ్ళీ తెలంగాణలో లొంగిపోవడానికి ప్రధాన అంశంగా ఇక్కడ కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కీలకంగా బస్తర్లో ఆయన చేసినటువంటి కార్యకలాపాలు, ఆయన సేవలు అందించినటువంటి వ్యవహారం అంతా కూడా మరి దాదాపు ఎండు దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇంకొక 2-3 రోజుల్లో మరి తెలంగాణ DGP ముంగట లొంగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే మరి SIBకి చిక్కినట్టు తెలుస్తూ ఉంది. SIBతో పాటు DGP ముంగట మరి లొంగిపోయి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరి పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి AK-47లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రైఫిల్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందుగుండు సామాగ్రి, ఇంకా వేరే ఇతరత్ర డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, అన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్లకు ఇచ్చినటువంటి ఏదైతే పునర్నివాసంకి సంబంధించి జనజీవన స్రవంతిలో వాళ్ళు కలిసిపోతే వాళ్ళపైన ఉన్న రివార్డులతో పాటు తక్షణ సహాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఇటు 25,000 అమౌంట్ అయితే ఇస్తూ ఉంది. అవి కూడా అందించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఎందుకు లొంగిపోతున్నారు అనేది కనుక మనం ఖచ్చితంగా చూస్తే మురళి, గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టు లొంగుబాట్లకు సంబంధించి కొంత ఖచ్చితమైనటువంటి ప్రాణాలకు హామీ ఇస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క ఎన్కౌంటర్ కూడా తెలంగాణలో జరగలేదు. దాదాపు 2024 నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆపరేషన్ కగార్ 1 అలాగే ఆపరేషన్ కగార్ 2 రెండు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక్క ఎన్కౌంటర్ జరగకుండా పెద్ద మొత్తంలో కేవలం 2024, 2025, 2026లో ఇప్పటి వరకు కూడా దాదాపు చాలామంది లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తం దేశవ్యాప్తంగా 6,000 మంది లొంగిపోతే దాంట్లో ఎక్కువ మంది మన తెలంగాణలో లొంగిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. కీలక నేతలందరూ కూడా అంటే కేంద్ర స్థాయికి సంబంధించి కేంద్ర కమిటీ మెంబర్సు, కేంద్ర కమిటీ కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా లొంగిపోవడం, రాజిరెడ్డి కావచ్చు, దేవుజీ కావచ్చు, ఇట్లా ఆశన్న కావచ్చు, అందరూ కూడా కీలక నేతలు తెలంగాణలో లొంగిపోవడం. ఇక్కడ
ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏదైతే అక్కడ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి కూబింగ్ ఏదైతే ఉందో ఆయనకు సంబంధించి సాగర్జీ కోసం అక్కడ పెద్ద ఎత్తున కూబింగ్ నడుస్తూ ఉంది. ఈ సమయంలో మరి మనకు కూడా ఏదైనా ఛత్తీస్గఢ్ నుంచి కూడా మరి కొంత టైట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో మన ప్రాణాలు దక్కాలంటే ఖచ్చితంగా తెలంగాణకు వెళ్ళాలి, తెలంగాణకు వెళ్తే కనుక మన ప్రాణాలకు ఖచ్చితమైనటువంటి హామీ ఉంటుంది అంటూ కూడా మరి వాళ్ళకు తెలిసిన విషయమే. మావోయిస్టులు ఏదైతే ఒక నెల రోజుల గడువు అయితే అడిషనల్గా అడిగారో ఈ లోపల జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, లొంగిపోతున్నటువంటి కీలక నేతలు అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఆ కోణంలో చూడొచ్చు అంటారు ఈ నెల చివరి వరకు అంతా కూడా జీరో అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట. దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, డెఫినెట్గా మురళి. ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి లొంగిపోవడానికి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. అక్కడ జార్ఖండ్లో ప్రస్తుతం అదంతా కూడా నడుస్తూ ఉంది. మరి ఆయనకు కూడా ఒక నెల రోజులు మాత్రమే డెడ్ లైన్ ఇచ్చారు. ఈ నెల రోజులలో లొంగిపోకపోతే కనుక ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని బాహాటంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వారంలోనే దాదాపు 8 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు జార్ఖండ్లో. సో ఈ కూబింగ్కి సంబంధించి సో వీళ్ళు కూడా కొంత అర్థం చేసుకున్నారు. మనం నిజంగా తెలంగాణ పోలీసులకు లొంగిపోతే కనుక మన ప్రాణాలు మంచిగా ఉంటాయి, దాంతోపాటు మనకు ఆర్థికంగా అలాగే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటుంది కాబట్టి సో సానుకూలంగా ఉన్నారు కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. దాదాపు ఈ నెల రోజుల్లో దాదాపు మరి అందరూ కూడా లొంగిపోయే అవకాశం ఉంది. మరి సాగర్జీ కూడా లొంగిపోయే అవకాశం కూడా ఉండొచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక మావోయిస్టు PLGA బెటాలియన్ 1 కమాండర్ అగ్రనేత హేమ్లా విద్య మెగా సరెండర్ అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 23 మంది అనుచరులతో కలిసి హేమ్లా విద్య తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇన్ని రాష్ట్రాలు ఉండగా తెలంగాణ పోలీసుల ముందే లొంగిపోవడానికి గల రీజన్స్కి సంబంధించి కూడా గతంలో అంటే సీనియర్ మావోయిస్టు నేతలు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, ఇస్తున్నటువంటి హామీలు కావచ్చు, తదనంతర పరిణామాల విషయంలో ఒక స్పష్టమైనటువంటి విధానంతో తెలంగాణ ప్రభుత్వం ఉందనేటువంటి ఒకదానికి సంబంధించి కీలక నేతలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపే చూస్తూ ఉన్నారు. మాకు అక్కడే సేఫ్టీ దొరుకుతుందనేటువంటి యోచనలో ఇక్కడే లొంగిపోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే డివిజనల్ కమిటీ మెంబర్గా PLGA మిలిటరీ వింగ్ ఇన్ఛార్జిగా కూడా హేమ్లా విద్య వ్యవహరించారు.